ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ ప్రెస్ మీట్ కార్యక్రమం దేని గురించి అంటే బీజేపీని తిట్టారు. బడ్జెట్ పైన మీటింగ్ అని మీడియా వాళ్ళకి చెప్పిండు, కానీ బడ్జెట్ పైన అయితే ఆయన ఏం మాట్లాడలే. కానీ ఆయన ఒక పెద్ద పుస్తకం చదివిండు. అంటే ఆయన చెప్తాడు కదా అప్పుడప్పుడు, నేను 100 పుస్తకాలు చదువుకున్నా, 1000 పుస్తకాలు చదువుకున్నా, దాంట్లో ఒక పుస్తకాలు ఏ విధంగా ఉందంటే తిట్లు పుస్తకాలు. అంటే ఆ పుస్తకాలు ఏ యాంగిల్లో తిట్టాలే అది మొత్తం ఉండొచ్చు. ఆ పుస్తకాలు ప్రింట్ తెప్పించి ముఖ్యమంత్రి గారు తెప్పించి అది బాగా చదువుతున్నా అనుకుంటా. ఎందుకంటే బీజేపీని తిట్టాలి కదా, ప్రతి యాంగిల్లో బీజేపీని తిట్టాలి, టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ వరకు తెచ్చినారు, ప్రగతి భవన్ నుంచి రోడ్ పైన తెస్తారు అని ఆయనకి అవగాహన వచ్చేసింది. ఆయన అది అనుకుండా ఆయన, ఎందుకంటే టోటల్ పబ్లిక్ అగ్నిస్ట్ అవుతుంది ఆయనకి. ఎందుకంటే ఆయన చెప్తాడు ఒకటి, చేస్తాడు ఒకటి. పెద్ద మోసగాడు ఎవరంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. అందుకోసం ఆయన సర్వే చేపించుకొని, అరే నేను ఓడిపోతున్నా, నా బలం ఖతం అయిపోయింది తెలంగాణలో, అది ఆయన చూసి ఏం చేయాలి, చలో బీజేపీని తిడదాం, బండి సంజయ్కి తిడదాం అని ఒక కార్యక్రమం పెట్టుకోండు. సబ్జెక్ట్ వేరే విధంగా ఉంటుంది, కానీ అది తిప్పి మళ్ళీ బీజేపీ పైన ఆయన తెస్తాడు. ఓకే, ఆ భయం మంచిది, ఆ భయం ఉండాలి. ఆ భయమే కదా, ఆ భయం తీసుకొని రానికే కదా బండి సంజయ్కి ఇవాళ దింపిన మేము రోడ్డు పైన. ఆయన మస్తు ఫైటర్, ఆయన మస్తు ఫైట్ కూడా చేస్తుండ్రు. కానీ దురదృష్టం, మీరు బీజేపీ మీద కామెంట్ చేయండి, ఎంత చేస్తారో చేయండి, కానీ భారతదేశ సంవిధాన్ని మీరు మారుస్తారంటున్నారు కదా, అది చాలా తప్పు. మీలో దమ్ము లేదు, అది సంవిధాన్ని మార్చడానికి మీలో అస్సలు దమ్ము లేదు, నిజం కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా కష్టపడి భారత రాజ్యాంగం ఆయన రాసిండు. రాజ్యాంగాన్ని చేంజ్ చేయడానికి మీలో దమ్ము లేదు, మీ అవకాశం కూడా లేదు, మీరేం చేయలేరు. ఇవాళ మీరు చూడండి, ఎవరితో పెట్టుకున్నారు మీరు, దళిత సమాజంతో మీరు పెట్టుకున్నారు. సర్వనాశనం అయిపోతారు మీరు, సర్వనాశనం. యాద్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇడవరు, వాళ్ళు మా అన్న తమ్ములు, దళిత అన్న తమ్ములు మీకు అస్సలు ఇడవడు. ఇప్పుడు ఏ సీట్ పైన మీకు కూర్చొని పెట్టినారు కదా, అదే సీటు నుంచి కింద పడేస్తారు మా దళిత అన్న తమ్ములు. యాద్ పెట్టుకోండి, ముఖ్యమంత్రి గారు చాలా తప్పు పని చేస్తారు. ఇవాళ తెలంగాణలో ఏ గల్లీ చూసినా, ఏ ఇల్లు చూసినా, ఏ చౌరత చూసినా మీరు చెప్పిన అబద్ధం మాటలు ప్రతి ఒక్క వ్యక్తి చర్చ చేసుకుంటుండ్రు. అరే ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు దొరికిందా? ఇవాళ అదే కదా రాజ్యాంగం వల్లనే ఇవాళ మనం బతుకుతున్నాం. అదే రాజ్యాంగమే కదా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఆయన వచ్చిన తర్వాత ఆ శపథం ఆయన తీసుకుంటారు. అదే రాజ్యాంగం పైననే ఆయన కదా ఆయన శపథ చేసేది. కానీ అదే రాజ్యాంగం మార్చడానికి ప్లాన్ చేస్తారు. వేస్ట్ ఫెలో అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అందుకోసం ముఖ్యమంత్రి గారు మీ సమయం అయిపోయింది. ఇప్పుడు మీరే రిజైన్ ఇచ్చి డిజాల్వ్ చేసేయండి. ఇమీడియట్ గా మీరు ఎలక్షన్ వెళ్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.